గత కొంతకాలంగా ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఓరుగల్లు పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని 7 సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జిల్లాలోని ఏటీఎంల్లో డబ్బులు దోచుకున్నారు నిందితులు. ఏటీఎంని క్యాష్ డిస్పెన్స్ షట్టర్లకు స్టీల్ బ్లేడ్లు అడ్డుపెట్టి దోపిడీ చేశారు. రాయమత్ నగర్, విష్ణుప్రియ కాలనీ, ఎక్సైజ్ కాలనీ, ఇందిరానగర్, ఎన్పీడీసీఎల్ బ్రాంచ్, వడ్డేపల్లి బ్రాంచ్ ఏటీఎంలను టార్గెట్ చేశారు ముఠా. బ్యాంకు సెలవు రోజుల్లో ఏటీఎంలను ముఠా టార్గెట్ చేసింది. నిందితులు సుమారు 7.86 లక్షల రూపాయలు దోచుకోగా పోలీసులు వారి నుంచి 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. హన్మకొండలో ఏటీఎంలను లక్ష్యంగా చేసుకునే ఒక ముఠా అక్కడ నుంచి ఆ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని ఆ ఏటీఎంల దగ్గర నుంచి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేసింది. దీంతో 5 లక్షల రూపాయలు రికవరీ చేశారు పోలీసులు. ఆ ముఠా దగ్గర నుంచి మొత్తం 7 లక్షలకు పైగా వాళ్ళు ఏటీఎంల ద్వారా కొట్టేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ ముఠా ఎక్కడి వాళ్ళు, ఎప్పటి నుంచి ఏటీఎంల పైన ఇట్లా ఏటీఎంని బద్దలు కొట్టి లేకపోతే ఏటీఎం దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? దాదాపుగా ఎంతమంది గ్యాంగ్లో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు? సో రాజేష్, ప్రస్తుతం అయితే 7 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. గత 20 రోజుల నుంచి కూడా హనుమకొండకు చెందినటువంటి దాదాపు 8 ఏటీఎంల లోపల ఇదే విధంగా ఆ ఏటీఎం షట్టర్స్, క్యాష్ డిస్పెన్స్ చేసే షట్టర్ల వద్ద ప్లేట్లు అమరుస్తూ అందులో స్టక్ అయిన డబ్బులను కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత దొంగిలిస్తున్నటువంటి ముఠా సంబంధించి మొదటగా 5 అదుపులోకి తీసుకోగా పంపిణీ శివారు లోపల మరో 2 మొత్తంగా 7 అయితే అదుపులోకి తీసుకొని వాళ్ళ వద్ద నుంచి 5 లక్షల పైగా నగదును రికవర్ చేశారు. వీళ్ళు ప్రధానంగా రహమత్ నగర్, విష్ణుప్రియ కాలనీ, ఎక్సైజ్ కాలనీ, ఇందిరానగర్, ఎన్పీడీసీఎల్ బ్రాంచ్, వడ్డేపల్లి బ్రాంచ్, సుబేదార్ బ్రాంచ్ ఇవన్నిట్లో ఈ ఏటీఎంల లోపల ప్రధానంగా ఎస్బీఐ ఏటీఎం ని టార్గెట్ చేశారు. అందులోనూ సెలవు దినాల లోపల సెకండ్ సాటర్డేలు కానీ, సండేలు, అదేవిధంగా హాలిడేస్ ఆ రోజుల్లో అయితే ఏటీఎం కస్టమర్ వచ్చినటువంటి కస్టమర్లు డబ్బులు రాకపోతే తిరిగి తెల్లారి బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తామని ఆ రోజు సైలెంట్ గా ఉంటాడు. కాబట్టి ఇదే ఆధారంగా చేసుకుని హాలిడేస్ లో మాత్రమే ఈ యొక్క ఏటీఎం ని టార్గెట్ చేస్తూ అందులో షట్టర్ల వద్ద క్యాష్ బయటికి డిస్పెన్స్ అయ్యేటువంటి షట్టర్ల వద్ద వాళ్ళు బ్లాక్ ఒక స్టీల్ ప్లేట్స్ అమర్చుతున్నారు. సో ఆ తర్వాత కస్టమర్ వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ అందులో తక్కిన డబ్బులు తీసుకున్నారు. సో ఇదే విధంగా దాదాపు 7,86,000 పైగా నగదు ప్రస్తుతము వీళ్ళు తస్కరించినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాజీపేట పోలీసుల ఆధ్వర్యం లోపల ఈ యొక్క ప్రత్యేక బృందాలు పూర్తిగా ఈ యొక్క ముఠాను అదుపులోకి తీసుకున్నాయి. వీళ్ళ వద్ద నుంచి సెల్ ఫోన్లు, అదేవిధంగా క్యాష్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో డీసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ మీడియా ముందుకు ఆ ముఠా సభ్యులను ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ క్యాష్ కూడా రికవర్ చేసిన క్యాష్ ను కూడా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడతారు. ప్రస్తుతం 7 సెల్ ఫోన్లు, అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసినటువంటి బ్లాక్ కూడా స్టీల్ బ్లేడ్స్, సో వాళ్ళు దేనికైతే ఏటీఎం సెటర్ల వద్ద ఏదైతే స్ట్రక్ చేసే విధంగా ఉపయోగిస్తారో ఆ మెటీరియల్ అంతా కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇంకా మరికొద్ది నిమిషాల్లోనే మీడియా ముందు కూడా ఆ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళంతా కూడా దాదాపు 40 మందికి పైగా ఈ ముఠాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేయడము, కొన్ని చోట్ల మనీ ఎక్కువ ఉంటుందని తెలిసిన చోట్ల ఏటీఎం బ్రేక్ చేసి మరి డబ్బులు దోచుకెళ్లే ముఠాగా అయితే గుర్తించారు. సో నిజామాబాద్ జరిగినటువంటి ఘటనకు కూడా ఈ ముఠా కూడా సంబంధం ఉన్నట్టు కూడా పోలీసుల విచారణ తెలియదు. ఇక మరికొద్ది సేపట్లో వీళ్ళు ఇతర జిల్లాల లోపల కూడా ఇదే విధంగా ఏటీఎం లో డబ్బులు తస్కరించారా, ఆ ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఏ స్టేట్ నుంచి వచ్చారో పూర్తి డీటెయిల్స్ కూడా మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. వరంగల్, కాజీపేట నగరాల్లో ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని ముఠా చోరీలకు పాల్పడుతోంది. సో కొన్ని ఏటీఎంలను బ్రేక్ చేయడం అంటే పగలగొట్టడం, కొన్ని ఏటీఎంల్లో బ్లేడ్స్ ఉపయోగించి ఆ డబ్బులన్నీ కూడా దొంగిలించింది. ఇప్పటిదాకా దాదాపుగా 7 లక్షలకు పైగా డబ్బుల్ని ఏటీఎం ద్వారా చోరీ చేసినట్టుగా పోలీసులు అయితే సుమారు ఒక 5 లక్షలకు పైగా అమౌంట్స్ను వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపట్లో మీడియా ముందు వాళ్ళను ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు.